మీరు 10th పాస్ అయ్యారా లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా లేదా డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఏఓసి నుంచి ఏకంగా 2615 గ్రూప్ సి వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఎంటీఎస్, మెటీరియల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా 10th క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, శాలరీ ఎంత ఉండొచ్చు అండ్ సెలక్షన్ ప్రాసెస్ లాంటి స్టెప్స్ అన్నీ కూడా సింపుల్గా తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు. ముందుగా ఈ రిక్రూట్మెంట్ ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందో చూద్దాం. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఏఓసి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంది. ఆర్మీకి కావాల్సిన ఎక్విప్మెంట్, స్టోర్స్, వెపన్స్ మరియు లాజిస్టిక్స్ సపోర్ట్లో ఏఓసి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏఓసిలో సివిలియన్ గ్రూప్ సి పోస్ట్ కోసం ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని చూస్తే ఈ రిక్రూట్మెంట్లో టోటల్గా 2615 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ని చూస్తే ట్రేడ్స్ మేట్ పొజిషన్కి 1799 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్న పోస్ట్ ఇదే. ఫైర్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసరికి 508 పొజిషన్స్ ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి 104 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 142 పోస్టులు ఉన్నాయి. మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి 50 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా 2615 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. క్వాలిఫికేషన్లోకి వెళ్ళి చూస్తే ట్రేడ్స్ మ్యాన్ మేట్ పొజిషన్కి 10th పాస్ అయితే చాలు. ఫైర్ మ్యాన్ పొజిషన్కి 10th పాస్తో పాటు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండొచ్చు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి 12 పాస్తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th పాస్ అయితే చాలు. మెటీరియల్ అసిస్టెంట్ పొజిషన్కి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం. శాలరీ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ పోస్టులకి 7th పే కమిషన్ మ్యాట్రిక్స్ ప్రకారంగా శాలరీ ఉంటుంది. ట్రేడ్స్ మ్యాన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్కి 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది. ఫైర్ మ్యాన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకి 29,200 నుండి 92,300 వరకు ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ని చూస్తే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 24th ఆగస్ట్న స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 22nd సెప్టెంబర్న ఎండ్ అవుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ నవంబర్ 2026లో ఉండొచ్చు. అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. క్యాండిడేట్స్ అఫీషియల్ ఏఓసి రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ని కంప్లీట్గా చదివిన తర్వాతే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ స్టాండర్డ్స్, టైపింగ్ డాక్యుమెంట్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ లాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ని చూస్తే పోస్టులు బట్టి సెలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. స్టెప్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్ని కవర్ చేస్తారు. స్టెప్ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. ఫైర్ మ్యాన్ లాంటి పోస్టులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులను ఫోకస్ చేయొచ్చు. 12th పాస్ అయిన క్యాండిడేట్స్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టులని కన్సిడర్ చేయొచ్చు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మెటీరియల్ అసిస్టెంట్ లాంటి పోస్టులను టార్గెట్ చేయొచ్చు. మీరు కనుక 10th పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదా డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే ఈ నోటిఫికేషన్ని ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ క్వాలిఫికేషన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.